వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దేశ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయ శక్తిగా గుర్తింపు పొందిన ఐపాక్ ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది అన్న చర్చ కూడా నడుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ వ్యూహ బృందానికి గట్టి షాక్ ఇచ్చినట్లుగా కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు అసలు ఐపాక్ ఎక్కడుంటే అక్కడ విజయం అని మాట్లాడేవాడు. అసలు ఐపాక్ ఏ పార్టీతో పనిచేసినా కూడా విజయాన్ని అందించగలదు అనే పేరు తెచ్చుకుంది ఇది. మరి ఇటీవల మాత్రం వరుసగా కీలక రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక పశ్చిమ బెంగాల్ తీసుకుంటే మమతా బెనర్జీ, తమిళనాడు చూసుకుంటే ఎంకే స్టాలిన్, ఇలాంటి నేతలకు ఐపాకే వ్యూహాలు అందించింది. అయినప్పటికీ ఇటీవల ఫలితాలు చూసి నిరాశపరిచినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలు చూస్తే గట్టి షాకే ఇచ్చింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మళ్లీ గెలిపించే విషయంలో ఐపాక్ వ్యూహాలు పెద్దగా పని చేయట్లేదన్న అభిప్రాయం కూడా అనేక నేతల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు ఐపాక్ రంగంలోకి దిగితే విజయం ఖాయమే అన్న నమ్మకం ఉండేది. అయితే 2014లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ఐపాక్ కీలక పాత్ర పోషించిందని అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా ఐపాక్ పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను, అసలు అధికారంలో లేని పార్టీలను కూడా తిరిగి వాళ్ళ ప్లేస్లోకి తీసుకురావడంలో ఈ సంస్థ ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్లు మారిపోయాయి. ముఖ్యంగా సంస్థను ముందుకు నడిపించిన ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్ళిన తర్వాతే ఐపాక్ ప్రభావం తగ్గిందన్న అభిప్రాయాలు కూడా బలపడుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగతంగా రూపొందించిన వ్యూహాలు రాజకీయ పార్టీలకు ఉపయోగపడినప్పటికీ ఆయన లేని ఐపాక్ మాత్రం అదే స్థాయి ఫలితాలను ఇవ్వలేకపోతోంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే బీహార్లో ఆయన స్వయంగా చేపట్టిన రాజకీయ ప్రయోగాలు పెద్దగా ఫలితం ఇవ్వలేకపోయినప్పటికీ ఇతర పార్టీలకు ఆయన ఇచ్చిన సలహాలు మాత్రం ఖచ్చితంగా పనిచేసిన సందర్భాలున్నాయి. అయితే ఇటీవల ఏపీలో కూటమికి ఇచ్చిన వ్యూహాత్మక సూచనలు కూడా ఫలించినట్లుగా తెలుస్తోంది. మరి ఐపాక్ అంతర్గత పరిస్థితులు కూడా సంస్థను బలపరిచినట్లుగా సమాచారం. వ్యవస్థాపకుడిపై కేసులు రావటం, సంస్థలోని ఐపాక్లో అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపం వంటి అంశాలు దాని పనితీరుపై ప్రభావం చూపాయని చెప్పొచ్చు. ఒకప్పుడు అత్యంత సమర్థంగా పనిచేసిన బృందం ఇప్పుడు దిశానిర్దేశం కోల్పోయిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరి ఈ సిచ్యువేషన్లలో ఏపీలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఐపాక్పై నమ్మకం ఉంచుకుంటుందా? ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐపాక్ని దగ్గరికి చేర్చుకుంటుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. మరి గత ఎన్నికల్లో జగన్కు ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ భవిష్యత్తులో వ్యూహ మార్పులు చేసుకునే అవకాశం ఉందని కొందరంటున్నారు. అయితే ఇప్పుడు తాజా ఐపాక్ ఫలితాల ప్రభావంతో వీటి సేవలను వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఐపాక్ భవిష్యత్తు ఇప్పుడు కీలక మలుపులో ఉంది. ఒకప్పుడు విజయాలకు పర్యాయపదంగా నిలిచిన ఈ సంస్థ ఇప్పుడు తన ప్రతిష్టను తిరిగి సాధించుకునేందుకు పెద్ద సవాళ్లే ఎదుర్కొంటోంది. మరి చూద్దాం, రానున్న ఎన్నికలు ఈ సంస్థకి కీలక పరీక్షగా మారిపోతున్నాయి. ఐపాక్ మళ్ళీ పుంజుకుంటుందా, లేక రాజకీయ వ్యూహాల్లో తన ప్రభావాన్ని కోల్పోతుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.